హాయ్ గాయ్స్, ఇమ్రాన్ అన్న మాత్రం అన్వేషణ అన్న మాత్రం నవ్వుకుంటూ ఇచ్చి పడేసిండు అనుకోరాదు. ఆటగాడు ఆటగాడు అనుకుంటే ఇచ్చి పడేసిండు అనుకోరాదు. నువ్వేమైనా పత్తిత్వా ఆడోళ్ళతోని ఫోటోలు దిగుతుంటా, ఆడోళ్ళ అంటే రెస్పెక్ట్ లేకుండా ఇండియాలో ఒక అమ్మాయిని మోసం చేసి విదేశాల్లో పోయి దాచుకునే పెద్ద ఆఫీసులతో ఎలా మాట్లాడో తెలియదు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అమ్మని అంటావురా, మా అమ్మతో నీ మీద కేసు పెట్టి సావురా అది ఏదని. రానన్న మాత్రం ఒక రోస్టింగ్ వీడియో లెక్క అన్వేషణ ఒక ఫోటో బొమ్మ పెట్టి ఏమో ఆడుకుంటూ ఇచ్చి పడిస్తున్నాను కదా. కౌంటర్ కి కౌంటర్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఇప్పుడు నాకు అనిపించింది అన్వేషణ చూసినప్పుడు వీడియోనేమో అన్వేషణ చాలా గ్రేట్ మంచిగా చేస్తుండు అనుకున్నా, కానీ అన్వేషణ కూడా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన వీడియో ఇమ్రాన్ అన్న చూపించిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, రెండు వైపులా చూసి మాట్లాడాలి. అప్పటిదాకా ఏం మాట్లాడదు, అప్పటిదాకా మూసుకొని ఉండాలి. ఏదైనా అటువైపు ఇటువైపు చూసి మాట్లాడాలని నాకు అర్థమైంది. నేను మాట్లాడిన తప్పుంటే నన్ను క్షమించండి ఇమ్రాన్ అన్న ఫ్యాన్. ఇదంతా మాకు వ్యూస్ వస్తున్నాయి, నీకు వ్యూస్ రావట్లేదు అనేగా ఇదంతా చేస్తున్నావు. వీడు హిందూ ముస్లింల గొడవ పెడతానని చూస్తుండు. నేనంట పాకిస్తాన్ అంట అని. ఇమ్రాన్ అన్న నేను పాకిస్తాన్ అయితే నీ జై శ్రీరామ్ అని ఎందుకంట, బొట్టు ఎందుకు పెట్టుకుంటా, పెద్ద పెద్ద పూజలు ఎందుకు చేస్తా, గణేష్ పండుగ ఎందుకు చెప్పుకుంటా, జై బోలో గణేష్ పండుగ నేనెందుకంట, వీడు ముస్లిం గొడవలు పెడతామని ఇమ్రాన్ అన్న అన్వేషణకి కౌంటర్ అయితే ఇచ్చేసిండు. చూద్దాం నాన్ వేసిన కాంచి ఏమన్నా రిప్లై వీడియో వస్తుందా రాదా అని. ఇది మాత్రం నేను నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పిన, ఇది యూట్యూబ్ లో సెన్సేషనల్ వైరల్ వీడియో లెక్క అయిపోతుంది అనుకున్నా. అప్పుడే ఒక 5 గంటలు అవుతుంది ఇమ్రాన్ అన్న వీడియో వదిలి వేరే లెవెల్ నవ్వుకుంటూ కౌంటర్లు ఇచ్చి పడిసిండు అనుకో రాదు. నాన్ వేషన్ అనేమో సైకోలాగా తెరి మాకు క్యా ఫరక్ పడేగా, तेरा बेटा मरे तो रोगा ना, तेरे बेबी मरे तो रोगा. అన్వేషణ చెప్పిన దానికి కౌంటర్ నవ్వుకుంటూ ఇచ్చి పడేసిండు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.